వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్ అండి. మీ యొక్క సోల్ వాయిస్ వినండి అని చెప్పి పితృదేవులు చెప్తున్నారు. ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వెన్నుపోటు వేద్దాం అనుకున్న కుట్ర క్రియేట్ చేయలేకపోయారు. కర్మ ఈజ్ రియల్ అండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. అసలు మీకు ఏ విధంగా వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు, కుట్ర ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ట్రస్ట్ ఇన్ హయ్యర్ ఫోర్సెస్ అండి. ఓకేనా? మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా దారైతే లేదండి మీ విషయంలో క్రియేట్ చేయడానికి. మిమ్మల్ని ఇల్యూషన్లోను భ్రమల్లోనూ ఉంచడానికి కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు. ఓకేనా? కొంతమంది ఏమో డ్రామా వేసేవాళ్ళు, కొంతమంది ఏమో గాల్లో కైట్లు ఎగరేసేవాళ్ళు, కొంతమంది పప్పీస్. ఓకేనా? అండ్ అలాగే మీ చుట్టూ ఉన్న కొన్ని యానిమల్స్ని వాళ్ళవి లేదా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాటిని వాడడం లాంటివి చేస్తున్నారు. ఇంకొకటి మ్యాట్. ఓకేనా? వీళ్ళందరూ కూడా చుక్కల్లో కలిసిపోతారు, అంతరించిపోతారు. వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, గాల్లో కలిసిపోతారు. కానీ మీ పర్పస్, మీ పని, దానికి అర్థం ఉంది. మీ చుట్టూ డ్రామాలు ఆడుతున్న వాళ్ళంతా కూడా అయిపోతారు. వాళ్ళంతా కూడా మనిషి చూడటానికి మనిషిలాగే ఉన్నారు, కానీ వాళ్ళు అంతా కూడా మనిషి రూపంలో ఉన్న జంతువులు. ఓకేనా? రూపం మనిషిగానే ఉంది, కానీ ఒంటి నిండా వారికి విషమే ఉంది. ఎడారి, వాళ్ళు ఎడారిలో ఉన్నారు అనుకుంటున్నారు, లోకాన్ని ఎడారిలా చూస్తున్నారు, కానీ వాళ్ళ జీవితమే ఒక ఎడారి అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. 24/7 కూడా వాళ్ళు ఇంకొకళ్ళ విషయంలో ఎలా మెట్టేసేద్దామా, ఇంకొకరి విషయంలో ఎలా ఇంకొకరి పనిని ఆపేద్దామా, ఇదే జీవితం వాళ్ళకి. ఇంకా గాల్లో మేఘాల్లో తేలుతారు. అండ్ సీసీస్ అండ్ 2 నాలుకల మాటలు మాట్లాడతారు, చూస్తారు, మెట్టేసే పనులు చేస్తారు. ఇంతే వారి జీవితం. తెల్లారితే ఇంతే, చూస్తూ ఉండడమే. అంతే. వాళ్ళు ఏమీ చేయలేరు మిమ్మల్ని, అలా చూస్తూ ఉండడమే. ఓకేనా? ఎడారి చేయాలనుకుంటే వాళ్ళు ఎడారిలో బతుకుతున్నారు. మిమ్మల్ని ఏదో చేయాలని వాళ్ళు గాల్లో కలిసిపోతారు. అందులో ఎలాంటి డౌట్ లేదండి. ట్రస్ట్ ఇన్ ద హయ్యర్ ఫోర్సెస్. ఎస్, యు ఆర్ ఏ డివైన్ చైల్డ్. మీరు ధర్మంగా ఉన్నారు, మీరు కష్టపడి పని చేసుకుంటున్నారు. ఓకేనా? మీకు పర్పస్ ఉంది, దాని లైఫ్కో మీనింగ్ ఉందండి. అండ్ మీరు చేస్తున్న పనిలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. యు ఆర్ ద లైట్. ఓకేనా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళకి మీకు. ఎస్. ఓకేనా? పొద్దున్న లెగిస్తే వాళ్ళు చేసే పనులు చూస్తే దానికంటే కూడా మీరు ఫుడ్ తినేసిన తర్వాత స్ట్రీట్ పప్పీస్కి ఏదైనా మీరు ఫీడ్ చేస్తే అది కూడా ఒక రకమైన జీవితాన్ని జీవిస్తుంది. కానీ 421 అంతకంటే ఇంకా నికృష్టమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. వాళ్ళ జీవితానికి అర్థం లేదు, ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఓకేనా? ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండి. మీ యొక్క ఇంట్యూషనే ఇక్కడ మెయిన్. వాళ్ళు అంతా కూడా డ్రామా. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇంకొకరు నాపడానికి వాళ్ళు పశువుల్ని అయినా పనిచేయడానికైనా వెళ్ళిపోతారు. ఇంకొక దగ్గర అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. ఇంకా అవసరమైతే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఇంకా అన్ని పనులు చేసేస్తారు.
వాళ్ళకింకా మనిషి జీవితానికి వాళ్ళకి అర్థం ఏం లేదింకా. ఓకేనా? వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారంటే ఏమి లేదు. ఓకేనా? కానీ మీ లైఫ్‌కొక పర్పస్ ఉంది. మీరు చేస్తున్న పని ధర్మంగా ఉంది. మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు మీ యొక్క పర్పస్‌ని, మీ యొక్క సోల్‌ని. మీరు సోల్ పర్పస్‌లో వెళ్తున్నారు. మీకిక్కడ అమ్మవారి పర్మిషన్ ఉంది. బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ వెనక యానిమల్ గాడ్స్ ఉన్నారు. ఓకేనా? ప్రకృతి ఉంది, నేచర్ ఉంది. అండ్ ఒక సైడ్ పితృదేవుళ్ళున్నారు. అండ్ ఇంకో సైడు అమ్మవారున్నారు. ఓకేనా? ఏంజెల్స్ ప్రొటెక్షన్‌లో మీరొక స్మాల్ బేబీలా ఉన్నారు. ఇంతమంది దేవదూతలు, ఇంతమంది ఏంజెల్స్, ఇంతమంది ఎసెంజర్స్ మధ్యలో ఏంజెల్ మిమ్మల్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు. ఓకేనా? మీరు ప్రొటెక్షన్‌లో ఉన్నారు. మీరు డివైన్ యొక్క నీడలో ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అనేది నిజం. ఓకేనా? ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి. అసలు ఛాన్సే లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి. ఇక్కడ మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అనేది నిజం. మీ మీద బురదేసే ప్రయత్నంలో చేసి ఆ బురదని వాళ్ళ మీదే వేసుకుంటున్నారు. అది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. మీరిక్కడ ఏమి కూడా ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు. ఎవరికీ క్లారిటీ ఇవ్వక్కర్లేదు. అందరికీ క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. మీకే ఇప్పుడు లేట్‌గా తెలిసింది. ఓకేనా? మీ విషయంలో ఎవరు ఏం చేయడానికి వస్తున్నారనేది కూడా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఓకేనా? సో మీరేం చెప్పక్కర్లేదు. మీరు చెప్పక్కర్లేదు. వాళ్ళు చూపిచ్చేస్తారు అక్కడే. వాళ్ళ యాక్షన్స్‌తో వాళ్ళు నిరూపించేసుకుంటారు వాళ్ళేంటనేది. ఓకేనా? యు ఆర్ ద లైట్ అండి. డార్క్‌నెస్‌కి, చీకటికి అసల ప్లేసే లేదు. ఓకేనా? డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్న కాడ ఇలాంటి చీడపురుగులకి, బురదేసే వాళ్ళకి అసలు చోటు లేదు. ఓకేనా? ఒక రకంగా వాళ్ళు దేనికి కూడా కనీసం మీ పేరు చెప్పడానికి కూడా వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళకి అర్హత కూడా లేదు. మీ పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఓకేనా? సో బీ యూ. మీ యొక్క ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి. మీ యొక్క సోల్ వాయిస్‌ని మీరు వినండి. ఓకేనా? జాయ్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా? మీకెప్పుడు అవసరమైనా సరే యానిమల్ గార్డియన్స్ ఉన్నారు, ఏంజెల్స్ ఉన్నారు, ఎసెంజర్స్ ఉన్నారు, హైయెస్ట్ గాడ్ మీతో ఉన్నారనేది మర్చిపోవద్దు. ఓకేనా? గ్రాటిట్యూడ్ చూపించండి ఖచ్చితంగా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. గ్రాటిట్యూడ్ 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 అని 3 టైమ్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఒకటి నేచర్కి, యూనివర్స్కి, పంచభూతాలకి, అండ్ ఒకటి మీ యొక్క పితృదేవులకి, అండ్ ఇంకొకటి మీ యొక్క ఇష్టదైవానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.